చూడండి ఈ డిజైనర్ మోడల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. దానికోసం అయితే ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. చూడండి 9 ఇంచుల పొడుగుతోని, అదేవిధంగా 8 ఇంచుల ఫిట్టింగ్తోని మనం నార్మల్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ పేపర్ పైన కూడా సేమ్ కొలతలతో నేను కట్ చేసి పెట్టేసినాను. ఓకే, ఇది లైనింగ్, ఇది పేపర్. దీనికోసం ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బార్డర్ యొక్క పొడుగు ఎంత ఉందో ఒక్కసారి చూసేసుకోండి. ఈ బార్డర్ యొక్క పొడుగు ఎంత ఉంది? 2.5 ఇంచులు అయితే ఉంది. ఓకే, 2.5 ఎంత నన్ను ఉండనియండి. ఇది ఎంత ఉంది మనకి? 2.5 ఇంచులు. 2.5 ఇంచుల నుండి ఒక 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఇంచులు ఉందనుకోండి, 4 ఇంచుల నుండి 1 ఇంచ్ తీసేసుకుంటే 3 ఇంచులు, 5 ఇంచులు ఉంటే 4 ఇంచెస్. ఇప్పుడు మనకి 2.5 ఉంది కాబట్టి 1.5 ఇంచ్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి, నేను ఈ కింది నుండి 1.5 ఇంచ్ తీసేసుకుంటున్నా. ఈచ్ సైడ్ కూడా 1.5 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మార్కింగ్ చేసేసుకొని ఇది కట్ చేసేసుకోండి. ఈ కింద పార్ట్ ఉంది కదా, ఈ కింద పార్ట్ కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి 2 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మన బార్డర్ కదా, ఈ బార్డర్ అనేది సెపరేట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇది బార్డర్ సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ పెట్టేసుకోండి. 4 ఫోల్డ్స్ పెట్టేసుకొని ఇది ఎంత పొడుగుందో అంత పొడికి మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ అయితే అవసరం లేదు, జస్ట్ ఇట్లా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. ఓకే, స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసేసుకొని ఇటు సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ సైడ్ జాయింట్ కూడా కట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్లో కూడా, ఈ మిడిల్ ప్లేస్లో కూడా మనం కట్టింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు కట్ చేసేసుకున్నామంటే మనం మిడిల్లో వేరే ఫ్యాబ్రిక్ అయితే వేసేస్తాం, అది ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ మిడిల్లో డిజైన్ కోసం మనం ఈ పింక్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసుకుందాం. చూడండి, ఈ పింక్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసేసుకోవాలి, ఎంత కట్ చేసేసుకోవాలి అనేది అయితే మనకు ఉంటుంది కదా. సో ఇది మనకి ఇక్కడ 2 లేయర్లు అయితే ఉంది. ఓకే, ఇక్కడ 2 లేయర్లు ఉన్నప్పటికీ కూడా కింద క్లాత్ అనేది మనకి స్ట్రైట్గా లేదు కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం దీని యొక్క పొడవు అనేది 11 ఇంచులు తీసేసుకోండి. ఈ విధంగా 11 ఇంచులు, లేదనుకోండి 13 ఇంచులు, ఈ విధంగా 13 ఇంచులైనా తీసేసుకోవచ్చు. నాకైతే చిన్న చేతులు సన్నం ఉన్నాయి కాబట్టి 11 ఇంచులు తీసేసుకుంటున్నా. సేమ్ అదే విధంగా 11 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి. మరి ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ పేపర్ ఉంది చూడండి, ఈ పేపర్ ఎంత పొడుగుందో అంత పొడుగు తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఈ నుండి ఇడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉండాలి? 11 ఇంచుల పొడుగు తీసేసుకోవాలి. ఈ పొడుగు వచ్చేసి ఇది ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది 2 చేతుల కంటే కేవలం సింగిల్ హ్యాండ్కి మాత్రమే. ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేసేసుకున్నాం కదా, సేమ్ ఇదే ప్లేస్లో ఇప్పుడు ఈ పింక్ కలర్ని కట్ చేసుకున్నాం కదా, ఈ పింక్ కలర్ దానికి బ్లూ కలర్ అనేవి జాయిన్ చేయాలి. ఇటు కార్నర్ సైడ్లో ఏ విధంగా జాయిన్ చేయాలో ఒకసారి చూడండి. సో పింక్ వచ్చేసి మనం 11 అంటే 22 ఇంచెస్ పొడుగు ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తే అయితే పొడుగు ఉంటుంది కదా, అటు కార్నర్కి ఇటు కార్నర్కి బ్లూది అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, సో సింగిల్ టైం కానీ 2 టైమ్స్ కానీ చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకొని ఒకసారి ఐరన్ కానీ లేదంటే ఫింగర్తోని కొంచెం టైట్గా ప్రెస్ చేయండి. ఎందుకంటే కొంచెం ఈ క్లాత్ని బట్టి కొంచెం లేచినట్టు అవుతుంది, లేవకుండా ఉండాలి అంటే కొంచెం ప్రెస్ చేయండి, మంచి నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పింక్ కలర్ క్లాత్ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది మిడిల్ అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా తెలిసిన తర్వాత 2 ఇంచెస్కి మనం ఈ విధంగా కచ్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా పెట్టేసుకోండి. ఎన్ని వస్తాయి అంటే మనకి కంప్లీట్గా ఇటు సైడ్కి 5, అటు సైడ్కి 5 ఇంచెస్ వస్తాయి.
ఇగోండి ఈ విధంగా మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. మీరు కొత్త అనుకోండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా సేమ్ ఒకదానిపైకి ఒకటి వచ్చే విధంగా మనం మార్కింగ్ అయితే ఒకదానిపైకి ఒకటి ఫ్రిల్ వచ్చే విధంగా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. లేదు నేను స్టిచ్ చేయగలుగుతాను అంటే అన్నీ ఒకేసారి కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి. 3 ఇదొకటి 4 అంటే మొత్తం మనకు కంప్లీట్‌గా నేను చెప్పినాను చూడండి 11 ఇంచెస్ కానీ 13 ఇంచెస్ కానీ పెట్టుకోండి అని. 11 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి మనకి 5 వస్తాయి. 13 ఇంచెస్ పెట్టుకుంటే 6 వస్తాయి. ఇట్లా అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా! అన్నీ ఒకదానిపైకి ఒకటి పెట్టేసుకొని కరెక్ట్‌గా ఆ మిడిల్ కచ్ మార్క్ దగ్గర స్టిచ్ అయితే వేసేసుకోండి. నార్మల్‌గా కుచ్చుల్లో అయితే పక్కకి జరుపుకుంటాం కదా! జరపకుండా సేమ్ అదే విధంగా ఒకే దానిపైన పెట్టేసుకోండి. ఇటు సైడ్ నుండి కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టేసి ఒకటే దగ్గర స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నాకు పెట్టడానికి రాలేదు. అందుకే నేను ఫస్ట్ ఒక 3 పెట్టేసి ఒక కుట్టు అయితే వదిలేసి స్టిచ్ వేసేసి మళ్ళీ వదిలేసి ఇంకో 2 కూడా స్టిచ్ అయితే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది ఒక సైడ్. ఇప్పుడు ఆపోజిట్లో ఏ విధంగా స్టిచ్ వేయాలి అంటే ఆపోజిట్లో అయితే అన్నీ మనకి ఒక దగ్గరికి రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌తోని మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. లోపలికి క్లాత్ మనకి ఎక్కువనే ఉంటుంది. కానీ ఫ్రిల్స్ మాత్రం మనకి బయటికి ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ కనబడినా ఏం కాదు. పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ. చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి. లేదు మీకు కష్టమవుతుంది అని అనుకుంటే ఒక్కసారి ఐరన్ అయితే చేసేసుకోండి. ఇక్కడ కుచ్చులు అనేవి 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటాయి మిడిల్‌కి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసేసుకున్న పేపర్ ఉంది కదా! ఈ పేపర్ మిడిల్ దగ్గర కచ్ మార్కులు పెట్టేసుకోండి. పేపర్ కూడా కచ్ మార్కులు పెట్టుకోండి. ఈ కచ్ మార్కు క్లాత్ యొక్క కచ్ మార్కులు 2 కలిపి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండదు పేపర్‌కి. మనం కట్ చేసుకున్నప్పుడు సమానంగా కట్ చేసుకున్నా కూడా కుచ్చులు కుట్టేసరికి ఈ విధంగా అవుతుంది. అవునా? సో అందుకోసమే ఇక్కడ పేపర్ పైన మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మొత్తం పేపర్ పైన యాజ్ ఇట్ ఈజ్‌గా స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పేపర్ కంటే ఎక్స్ట్రా ఏం ఉంది చూడండి అదంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకోండి. సేమ్ పేపర్ ఎంత ఉందో అంత ఉంటే సరిపోతుంది మనకి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! మనకి నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కింద మనకి బార్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఓకే. చూడండి కింద మనం బార్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ పైపింగ్ కావాలి అనుకుంటే ఈ మిడిల్‌లో పైపింగ్ కూడా వేసేసుకోండి. లేదు అవసరం లేదు అని అనుకుంటే వదిలేసేయండి. ఇక్కడ నేనైతే ఏం పైపింగ్ వేయలేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ వేసేసుకొని నీట్‌గా అయితే కనిపిస్తది. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఓకే. ఇక్కడ కింద జాయిన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు ఒక పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ కస్టమర్ మనకిచ్చే మనీని బట్టి మనకు రెగ్యులర్ కస్టమర్ అన్నిటిని బట్టి బేస్ చేసుకొని మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాం కదా! మనీ ఎక్కువ ఇచ్చే వాళ్ళైతేనేమో కింద పైన 2 స్టిచ్‌లే 2 పైపింగ్‌లు వేసుకుంటే చాలా నీట్‌గా ఉంటాయి. పైన గోల్డ్ కింద పింక్ వేస్తే గనక. ఇప్పుడు ఈ విధంగా సారీ ఇక్కడ నేను పేపర్ లోపల ఉన్న పేపర్ ఉంది చూడండి. ఈ పేపర్ అంతా తీసేయాలి. ఒక దగ్గర మనం ఇట్లా కట్ చేసేసాం అనుకోండి మొత్తం పేపర్ అయితే వచ్చేస్తుంది. పేపర్ అట్లనే పెట్టేసి మనం స్టిచ్ కనుక వేసినాం అనుకోండి మర్చిపోయి మొత్తం బ్లౌజ్ అంతా ఒకసారి వాటర్లో నానబెట్టేసరికి ముడత అయిపోతుంది. ముద్దలాగా అవుతుంది. సో పేపర్ అనేది ఈ విధంగా ఎక్కడ కూడా కనబడకుండా నీట్‌గా కట్ చేసి తీసేసుకోండి. మొత్తం తీసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయిందనుకోండి కట్ చేసేసుకోండి. అంతే తప్ప ఖచ్చితంగా పేపర్ అవసరమా? నార్మల్‌గా నేను స్టిచ్ చేయలేనా అని అనుకుంటే మాత్రం మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా. నేను కూడా ట్రై చేసినాను. పేపర్ వేయకుండా కొంచెం షేప్ అవుట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా పేపర్ పైన స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు కనుక మీకు చూస్తే మంచి నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనము దీనికి లోతు తీయాలా వద్దా అంటే దీన్ని కూడా లోతు అనేది తీసేసి జాయిన్ చేసేసుకుంటే సరిపోతే హ్యాండ్ యొక్క లోతు కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి.